హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరళ్ కిచెన్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటే శివుడికి ఇష్టమైన ప్రసాదాలలో చిలకడ దుంపతో తయారు చేసే వంటకాలంటే చాలా ఇష్టం. కొన్ని ఏరియాలలో చిలకడ దుంప అంటారు, కొన్ని ఏరియాలలో కందగడ్డ అంటారు. ఈ కందగడ్డను ఉడికించే విధానం తెలుసుకుందాము. 1/2 కేజీ స్వీట్ పొటాటోని తీసుకున్నాను. శుభ్రం చేసి ఇలా జాలి గిన్నెలో వేసాను. వేరొక గిన్నెలో 1/2 లీటర్ వాటర్ వేసాను. నీళ్ళున్న గిన్నె మీద ఈ జాలి గిన్నెను పెట్టాను. కందగడ్డలు వేసేసి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దామా. మరి పొయ్యి మీద వాటర్ ఉన్న గిన్నె మీద జాలి గిన్నె పెట్టాను కదా. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఈ జాలి నుండి రంధ్రాలు ఉన్నాయిగా జాలి గిన్నెకి, ఆ రంధ్రాల నుండి ఆవిరి వచ్చేసి కందగడ్డ ఉడికిపోయింది. ఇప్పుడు దించేస్తున్నాను పొయ్యి మీద నుండి. శివరాత్రి అనగానే కందగడ్డతో చేసే ప్రసాదాలు శివుడికి చాలా ఇష్టం. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.